ఇతని పేరు రాజు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. 16 ఏళ్ల వయసులో ఈ అబ్బాయికి వచ్చిన ఒక ఆలోచన ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శవంతంగా మారింది. చిన్న వయసులో ఉన్న పిల్లలందరూ కలిసి ఒక సేవా సంస్థను స్థాపించి ఇప్పటి వరకు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. ఇతని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవడానికి రాజు పనిచేస్తున్నటువంటి కాలేజ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయనతో మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే అతనితో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా వయసులోని అనుభవంలోని చాలా చిన్నవాళ్ళు. అయితే అది కొద్ది మందితో ప్రారంభమైన ఈ సేవా సంస్థ ఇప్పుడు అనేక గ్రామాలకు అనేక ప్రాంతాలకు కూడా విస్తరించింది. ఇన్ని సంవత్సరాల సర్వీసులో ఎక్కడ కూడా ఒక్క నెగిటివ్ ఎలిగేషన్ లేకుండా ఎలా వర్క్ చేయగలిగారు, వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు అని నాలో మొదలైన ఎన్నో ప్రశ్నలకు ఈరోజు మనం సమాధానం తెలుసుకోబోతున్నాం. ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఫేస్ చేయడం? అవును బ్రదర్. ఓకే. అయితే రాజు గారు, ఒక సందేహం. 16 ఏళ్ల వయసు కుర్రాడి యొక్క ఆలోచన ధోరణి వేరేలాగా ఉంటుంది. అంటే అతనికి ఉన్నటువంటి అభిరుచులు కానీ అతనికి ఉన్నటువంటి అలవాట్లు కానీ వేరే విధంగా ఉంటాయి. కానీ అదే 16 ఏళ్ల వయసులోనే మీరు ఒక సేవా సంస్థను స్టార్ట్ చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? బ్రదర్, ఇది సేవా సమితి మా వీధిలో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు ఉన్నారు. వాళ్ళని చూసి సేమ్ డిసెంబర్ మంత్ అంటే క్రిస్మస్ టైంలో మా పేరెంట్స్ మాకు కొంత అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ విషయంలో వాళ్ళకి కొనిస్తే ఎలా ఉండిద్ది అనే ఆలోచనతో మా సభ్యు అంటే సేవా సమితి మెయిన్ మెంబర్ స్టార్టింగ్ నితిన్ అని ఉన్నారు. ఆడుతూ ఉన్నారు గ్రౌండ్లో పిల్లలతో. నేను అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర నిలబడి ఆలోచిస్తే మనం ఇది చేద్దామని నేను చెప్పినప్పట్లోనే చేద్దాం పండు అని అంటే మేము డాక్టర్ దయానంద్ గారని ఆశా హాస్పిటల్ మన లలిత్ కుమార్ రోడ్లో అప్పుడు హాస్పిటల్ ఉండేది. అక్కడికి వెళ్ళి అంటే అప్పుడు సర్వీస్ చేస్తున్నానంటే డాక్టర్ గారు అదొకటి తెలుసు. వెళ్ళి డాక్టర్ గారికి సార్ ఇలా చేద్దామంటే సరే చేయండి అన్నారు. అలా స్టార్ట్ చేసాం. నితిన్ కూడా వచ్చాడు కదా? నితిన్ కూడా వచ్చాడు. హాయ్ నితిన్, వెల్కమ్. నితిన్, మన రాజు గారితో పాటు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే చాలామంది స్టార్ట్ అయ్యారు కానీ మీరు మాత్రమే మిగిలారు అని చెప్పేసి తెలిసింది. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నా జర్నీ అంటే యువసేవ సమితిలో 2017 ఆగస్టు 12న స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అన్న ద్వారా సరదాగా మేము గ్రౌండ్లో ఆడుకున్నట్టు అన్న చెప్పినప్పుడు సరదా గ్రౌండ్లో ఆడుకునేటప్పుడు ఈ థాట్ అనే అన్న ద్వారా స్టార్ట్ అవ్వడం జరిగింది. యువసేవ సమితి స్టార్ట్ చేసిన ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం. ఆ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత అన్న ఫస్ట్ 40 మెంబర్స్ని అట్లా యాడ్ చేశారు. యాడ్ చేసిన ఒక 30 మినిట్స్ 1 అవర్కి అందరూ లెఫ్ట్ అయిపోయారు. అన్న, నేను, కళ్యాణ్ అన్న అని చెప్పి మేము ముగ్గురు ఉండడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఇక ఆ థాట్ ఎవరైనా నార్మల్గా నేను అది అవుతా ఇది అవుతా అని చెప్తారు కానీ నేను సర్వీస్ చేస్తా అని చెప్పి ఎవరు రారు. అట్లా అన్న రావడం వల్ల నాకు చాలా నచ్చి అన్నతో పాటు ఉండడం జరిగింది. ఆయన ఆ సలహా మీకు చెప్పినప్పుడు, అంటే ఆలోచన మీకు చెప్పినప్పుడు మీరు అసలు ఫస్ట్ ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇది వర్కౌట్ అవుతుంది అని అనుకున్నారా? వర్క్ అంతా ఆలోచించలేదు. ఆ టైం 15 years 10th అయిపోయింది జస్ట్. అవునవును, అదే. అప్పటి నుంచి ఇంత ఆలోచించలేదు కానీ అన్నతో పాటే ఉన్నాం. బ్రదర్, ఆ రోజు ఆ నితిన్, ఆ కళ్యాణ్ అని చెప్పినప్పట్లో మేమేం థింక్ చేయలే, వచ్చారు కాబట్టి ఈరోజు ఇంత సర్వీస్ జరిగింది. అయితే ఇంతమంది అబ్బాయిలు అంటే లైక్ దాదాపు అందరు బాయ్సే ఉన్నారు, అందరు యంగ్ జనరేషన్, యంగ్ బ్లడ్. ఎప్పుడు కూడా మీకు క్లాషెస్ అనేవి ఎప్పుడు రాలేదు? అంటే చిన్న చిన్న మనస్పర్ధలు కానీ ఒకడే హైలైట్ అవుతున్నాడు అట్లాంటి? ఇప్పుడు బిజినెస్ కాదు కదా, ఆ షాప్ ఇంప్రూవ్ అవుతుంది, మాది తక్కువ అవుతుంది అలాంటి ఏం కాదు కాబట్టి ఒకే థాట్ మీద ముందుకు చేయడం జరిగింది. ఓకే. మీ సేవా సంస్థ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? మీ మాటలు, తనతో నేను మాట్లాడతాను, మీ మాటలు. మా సేవా సమితి అంతిమ లక్ష్యం ఏంటంటే బ్రదర్, ఏదైనా విలేజ్ కానీ ఏదైనా ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక సమస్య వచ్చింది, నీ ఒకవేళ బ్లడ్ కానీ హాస్పిటల్లో ఎమర్జెన్సీ మనీ నీడ్ కానీ ఇట్లా ఉన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేయడం కంటే వాళ్ళ చుట్టూ ఉన్న నైబర్స్ వచ్చి మావాడు కదా, మా కాలనీ అతను కదా, మనమే హెల్ప్ చేద్దాం అనే థాట్తో ముందుకు రావాలని, యూత్ అనే ముందుకు రావాలని మా ఎయిమ్. దీనికి యువసేవ సమితి బ్యానర్ సంథింగ్ అనే బ్యానర్ అవసరం లేదు, హెల్ప్ అనేది జరగాలి. ఇప్పుడు మీకు ఇష్టమైన ప్రభాస్ అనుకోండి, పవన్ కళ్యాణ్ అనుకోండి, మీ తల్లిదండ్రుల పేర్లు కానీ మీకు నచ్చిన ఎవరైతే నచ్చారో వాళ్ళ పేర్లు పెట్టుకొని మీ సర్వీస్ అనేది చేయాలి. అదే మాకు మెయిన్ ఎయిమ్. ఓకే. సర్వీస్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీ బ్యానర్ని అయితే కాదు? బ్యానర్ కాదు. గ్రేట్. అయితే మీతో త్వరలో మాట్లాడతాను. థ్యాంక్ యూ.
ఓకే రాజు గారు, అయితే సేవా సంస్థ ఫౌండేషను ఇవన్నీ కూడా చెప్పుకోనంత ఈజీ అయితే కాదు. మనం ఫొటోస్లో చూసినంత ఈజీగా, వీడియోస్లో చూసినంత ఈజీగా ఎన్జిఓ సర్వీసెస్ అయితే అనేది ఉండవు. అయితే మరి మీరు ఎట్లా ధైర్యం చేసి ఆ ఏజ్లో ఎలా ముందుకు వచ్చారు? బ్రదర్, ఫేస్ చేయడానికి మేము ఓన్లీ నాకు ఆలోచన వచ్చింది అంతే. నేను 40 మందిని యాడ్ చేస్తే 30 మంది ముగ్గురే మిగిలారు, మిగతా మొత్తం పోయారు. అప్పుడే అంత స్ట్రగుల్ ఫీల్ అయిన ఆప్ చేసేవాళ్ళు. కానీ ఒకటే ఆలోచన, మేము సర్వీస్ చేయాలి, తర్వాత ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఎంత మాకు స్ట్రగుల్ అయితే అలాంటిది ఏం ఆలోచించలేదు. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా వంతుగా మా యూత్ అంతా కలిసి ఒకటే నా అంతిమ లక్ష్యం, యువత మారాలి. యూత్ మారితే 100% సర్వీస్ జరిగింది. లేదా ఒక యూత్ మారితే కుటుంబం బాగుపడింది. నేను ఆలోచించేది ఏంటి, కుటుంబం బాగుపడితే ఆటోమేటిక్గా సొసైటీ బాగుపడింది అనే ఆలోచనతోనే మేము ముందుకు వెళ్ళినాం బ్రదర్. ఓకే. అయితే యాక్చువల్గా సోషల్ సర్వీసెస్ అంటే లైక్ ఫౌండేషన్స్ అంటే దాదాపుగా అందరి మీద ఉన్నటువంటి కామన్ ఎలిగేషన్ ఏంటంటే ఫండింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫండింగ్స్ సంగతి ఏంటి, మీరెంత సంపాదించుకున్నారు ఇప్పుడు వరకు? బ్రదర్, మేము సంపాదించలేదు. ఓకే. వాస్తవంగా సంపాదించింది లేదు దీంట్లో. ఓకే. ఒకటి ఏంటంటే సోషల్ సర్వీస్ అంటే ఫండింగ్ కలెక్ట్ చేసుకోవటం లేదా ఉంచుకుంటారు అనేది కొంతమంది అపోహ మాత్రమే. ఓకే. అది అపోహ మాత్రమే. కోవిడ్ టైంలో బ్రదర్, కూరగాయలు సరుకులు మేము పంచేటప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి వాటిని తీసుకొచ్చి బత్తాలతో మేము తీసుకొచ్చి అవి ఇవ్వటం. ఏంటిదంటే ఈ సర్వీస్ మేము ఇంకోటి మీకు ఫండింగ్ దగ్గర ఉంది, యువ సేవా సమితి ఏదైనా హాస్పిటల్లో ఉండి మాకు హెల్ప్ చేయండి అని మమ్మల్ని అడిగితే మేము డైరెక్ట్ పేషెంట్ నెంబర్ ఇస్తున్నాం. ఎందుకు పేషెంట్ నెంబర్ ఇస్తున్నాం అంటే ఆ ఎంత రూపాయి వచ్చిద్దో ఆ రూపాయి ఆ పేషెంట్కి వెళ్ళిద్ది. సర్వీస్ చేస్తాను, ఆ పేషెంట్ సేవా సమితి బ్యానర్ ద్వారా ఇస్తాను. ఫండింగ్ అనేది మీరు ఎంత సంపాదించారు, మేము సంపాదించలేదు బ్రదర్. ఈ సర్వీస్ ద్వారా మేము సమయానికి తినకని సందర్భాలు కూడా ఉన్నాయి. సర్వీస్ చేయడం ఒకటే మా అంతే లక్ష్యం, మేము చేయాల్సిన పని కంప్లీట్ అయిపోయింది అంతే తప్ప దీని ద్వారా ఫండింగ్ లేదు. మా టీం మొత్తం కొన్ని సందర్భాల్లో పనికి వెళ్ళి కూడా మేము ప్రోగ్రామ్స్ చేసి ఉండే స్టార్టింగ్ టైంలో. పెయింటింగ్కి వెళ్ళి పెయింటింగ్ పనికి వెళ్ళి మా టీం అంతా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే మేమంతా పెయింటింగ్ పనికి వెళ్ళి వచ్చిన అమౌంట్తో ప్రోగ్రామ్ చేస్తాం. ఓకే. బట్ దీని నుంచి మేము ఆశించేది ఏంటంటే సర్వీస్ అనే మోటో అనేది బయటకు వెళ్ళాలి. ఇప్పుడు యువసేవ సమితిలో ఎంతమంది ఉండొచ్చు, దాదాపుగా ఎన్ని ప్రాంతాల్లో ఉండొచ్చు? 48 ఊర్లలో ఉంది బ్రదర్. దాదాపు 48 ఊర్లలో ఉంది. సత్తుపల్లి అంటే మెయిన్ బ్రాంచ్ ఇక్కడ సత్తుపల్లిలో అన్ని కాలేజీలలో యువసేవ సమితి ఉంది. యూత్ మొబైలైజ్ చేయటం. ఓకే. యూత్ అంటే మరి గర్ల్స్కి ఏమైనా ప్రాధాన్యత? 100% వాళ్ళకి ఏమన్నా 2020లోనే యువ సేవా సమితి మహిళా విభాగం అని మేము స్టార్ట్ చేసి దానికి యామిని గారని, ప్రేమశాలిని, సలోమి ఇట్లా టీంలు తయారు చేసి వాళ్ళు అది రన్ చేస్తున్నారు. అంటే మెయిన్ దాన్ని ప్రారంభించడానికి కూడా గర్ల్స్ మీద అగత్యాలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ రోజు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఎలా పోరాడిందో ఈరోజు యూత్ కూడా వాళ్ళు సర్వీస్ మోటోతో అలా ముందుకెళ్ళాలని గర్ల్స్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తాం. ఓకే. అయితే ఇప్పటి వరకు మీ టీం మీద అంటే మా టీం రీసెర్చ్ చేసిన విషయాలలో మీ టీం మీద ఎటువంటి ఎలిగేషన్ కూడా వినపడలేదు. ఎలిగేషన్ లేదా, వచ్చిన ఎలిగేషన్ ఏమైనా దాచారు? లేదు, దాయటం అనేది లేదు. మీరు అది ఏంటంటే ఎంక్వైరీ చేస్తున్నారని మాకు తెలియదు. అవును, మాది ఒకటే మోటో సర్వీస్. ఏదైనా మిస్టేక్ ఉంటే బ్రదర్, ఇంకా నేను అనేది ఏంటంటే మిస్టేక్ ఉంటే నేను ఒక కామన్ మనిషిని, నాకేంటంటే తెలిసి తెలియక తప్పులు జరగవచ్చు, లేదా మా సభ్యుల ద్వారా తప్పులు జరుగుతుంది. వాటిని మా సేవా సమితి ఏంటంటే మేమంతా ఈరోజు సత్తుపల్లిలో సర్వీస్ చేసేవాళ్ళు కంటే చిన్న వయసు వాళ్ళు. సత్తుపల్లిలో సర్వీస్ చేసే వాళ్ళ అనుభవంలో కూడా చాలా తక్కువ అనుభవం. ధనవంతుల్లో కూడా మేము చాలా పేదలం. అంటే సర్వీస్ చేసి మా ఇంటెన్షన్ ఒకటే, సర్వీస్ మోటో అనేది బయటకు వెళ్ళాలి. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ అనేది చేయలేదు, మీరు అన్నట్టు మేము కప్పిపుచ్చలేదేమి, 100% మేము జెన్యూన్గా సర్వీస్ చేస్తాం. ఒకవేళ రేపు పొద్దున్న ఏదైనా మిస్టేక్ జరిగింది తెలిసి ఉంటే రేపు నేను మేము పిలిస్తే మీరు వస్తారు? 100% వస్తాం. ఫేస్ చేస్తారా? 100% నేను ఫేస్ చేస్తాను. వస్తారు కదా? 100% ఆన్ కెమెరా చెప్తున్నా. 100% ఖచ్చితంగా 100%. ఓకే. మీరు ఇలా సేవా సంస్థ ఫౌండేషన్ అని మీరు ముందుకెళ్తా ఉన్నారు. మరి మీ పేరెంట్స్ ఎప్పుడైనా ప్రాబ్లం కానీ ఇట్లాంటి ఏమన్నా ఎలిగేషన్స్ ఏమన్నా ఇబ్బంది పడినట్లు? వాళ్ళ సపోర్ట్ వల్లే. ఏం చేస్తారు మీ పేరెంట్స్ అసలు? నాన్నగారు ఆర్టీసీ, సత్తుపల్లి ఆర్టీసీలో ఒక కాంట్రాక్టర్ చేస్తారు. అమ్మగారు అంగన్వాడీ ఆయా. ఓకే. 2 అక్కలు, వాళ్ళకి మ్యారీడ్. అయితే నాకు పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు మేము ఇంత సర్వీస్ చేయగలిగాం. ఓకే. పేరెంట్స్ 100% సపోర్ట్. వాళ్ళ నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. 100% వాళ్ళు ప్రోత్సహించబట్టే మా యూత్ పేరెంట్స్, మా సేవా సమితి పేరెంట్స్ అందరూ ప్రోత్సహించబట్టే పిల్లలు బయటకు వస్తున్నారు. లేదంటే పిల్లల్ని ఆబ్జెక్ట్. కోవిడ్ టైంలో బ్రదర్ చాలామంది పోలీసులు బయట రోడ్ల అమ్మడి తిరగడం, అంటే రోడ్డు మీద వెళ్ళటం వాళ్ళ సర్వీసులో, తర్వాత ఇంట్లో కూడా వీళ్ళు పోలీసులు పేరెంట్స్. కానీ పిల్లల్ని బయటికి సర్వీస్కి మా సేవా సమితి సభ్యుల్ని బయటికి పంపించి అన్ని రోజులు లాక్డౌన్ టైంలో మేము నిత్యావసర సరుకులు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్,
సత్తుపల్లి ఐసోలేషన్ వార్డులో కూడా ఉన్న వాళ్ళకే వాళ్ళు బ్రీతింగ్ అందక ఎగిసి పడేవాళ్ళు బ్రదర్ కిందకే పైకి. ఆ టైంలో నితిన్, నేను, నరేష్, అరుణ్ అని ఉన్నారు. మేము వెళ్ళేసి వాళ్ళకి ఫ్రూట్స్ అవి ఎత్తుంటే వాళ్ళు మాకు దండాలు పెట్టడం. మరి మేము వెళ్ళింది కూడా మా కాలనీ వాళ్ళకి తెలియదు. కోవిడ్ వచ్చిన వాళ్ళని ఆ రోజులల్లా ఒకలాగా చూసేవాళ్ళు. మరి మేము కోవిడ్ ప్రాంతాలకు వెళ్ళినాం, కోవిడ్ దగ్గర మా సేవా సమితి సభ్యులు సర్వీస్ చేసి ఇది గర్వంగా చెప్తాను. ఎందుకంటే ఒక్కరికి కూడా కోవిడ్ రాలేదు. ఓకే. ఒక్కరికి కూడా. అప్పుడు నేను ఒక సర్వీస్ చేసినప్పుడు మా అక్క వాళ్ళ పాప కూడా ఇంట్లో ఉంది, చిన్న పాప. మరి నేను అది కూడా ఇంట్లో చెప్పానుగా. నేను వెళ్ళి వచ్చింది 7 months మా అక్క వాళ్ళ పాపకి. అయినా కానీ సర్వీస్ చేశాం. బై గాడ్ గ్రేస్ వాళ్ళందరికీ మేము హెల్ప్ చేయబట్టి మా సేవా సమితి సభ్యులకి ఎవరికే ఏం కాలేదు, కోవిడ్ అనేది రాలేదు, మాకేం కాలేదు. ఫొటోస్ అంటే గుర్తొచ్చింది, మీరు మీ సంస్థ ద్వారా దిగిన ఫొటోస్ కానీ వీడియోస్లో కానీ మీ టీం సభ్యులు ముందుంటారు, మీరు మాత్రం ఏదో కార్నర్లో ఒక మూలలో ఉంటారు. ఎందుకు అలా అంటే అలా ఎందుకు నిలబడుతున్నారు? దాదాపు అన్ని ఫొటోస్లో కూడా మీరే ఒక కార్నర్ బ్యాక్లో అవుతున్నారు. అయితే బ్రదర్ దానికి ఒకటి ఉంది. నేను స్టార్టింగ్ చేసినప్పుడు సెంటర్ పొజిషన్లో నేనే ఉండాలో, నితిన్ మేమంతా తక్కువ మంది ఉండాలి. కాబట్టి ఈరోజు సేవా సమితి విస్తరించింది. అందుకే మా టీం మొత్తం నా ఆలోచన ఏంటంటే బ్రదర్, యూత్ని ఎంకరేజ్ చేయాలి, మెయిన్ యూత్ని ఎంకరేజ్ చేయాలి. ఎవరైతే ఎలాంటి చెడ్డ వ్యసనాలతో లేదంటే ఎవరైతే తల్లిదండ్రుల మాటకి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఈ మోటోకి వెళ్ళి వస్తే సర్వీస్ మోటోకి మేము అందుకే ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడు, తమ్ముడు మీరు ఉండాలి, వాళ్ళని మధ్యలో ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది సర్వీస్ మీద. అందుకే ఫొటోస్లో అలాగే ఈరోజు సత్పల్లో మేము చూస్తే ప్రిన్స్ అని, ఇమ్రాను, మొహమ్మద్ పాషా వీళ్ళు ఏం చేస్తానంటే ఫుడ్, బ్లడ్ ఏది కావాలన్నా కానీ ఎమ్మటినే అందించడం అలాంటివి చేస్తాం. అందుకే నేను ఎక్కువ సైడ్ పొజిషన్కి ఉండి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చూస్తాను. అయితే అసలు సేవా సంస్థ అంటే అన్నదానాలేనాక? అన్నదానం ఒకటి చేస్తే సేవా సంస్థ అయిపోయినట్లేనా? యువ సేవా సమితిలో 5% బ్రదర్. ఓకే. మా 95% ఏంటిదంటే ఎవరైతే నిరుపేద కుటుంబంలో ఉన్నారో వాళ్ళని చదివించాలి. సూపర్. ఓకే. చదివించాలి. వాళ్ళని ఒక ప్రయోజకులు చేస్తే వాళ్ళు ఇంకొంతమంది చదివిస్తారు. ఎగ్జాంపుల్ రక్తదానం ప్రాణం వచ్చిద్ది, లేదా అన్నదానం వీటికి ఓకే, కానీ అన్నం ఇచ్చినా కొంత సమయానికి అది అయిపోయింది, లేదా దుస్తులు ఇచ్చినా ఏం చినిగిపోతాయి. కానీ మా ఆలోచన, మా సేవా సమితి పర్మనెంట్ ఆలోచన ఏంటంటే చదివిద్దాం, పేద కుటుంబాలని పైకి తీసుకొద్దాం. సేమ్ అదే ఇంటెన్షన్తో సత్తుపల్లిలో ఒక ప్రైవేట్ కాలేజీలో మధుసూదన్ గారు అంటే సబ్ కలెక్టర్ గారు అప్పుడు ఒక మీటింగ్ పెట్టి మేము ఇది చేస్తున్నాం, డ్రగ్స్ గురించి అరికడతాం అన్నప్పుడు మేము ఏం చేసామంటే, సార్ సత్తుపల్లిలో డ్రగ్స్ అనేది బాగా ఉంది, ఆ డ్రగ్స్కి మీరు కొంచెం తగ్గించాలి. యూత్ అనే వాళ్ళు ఎడిట్ అవుతున్నారు బ్రదర్. వాస్తవంగా మీ ఛానల్ ద్వారా నేను చేసేది ఏంటంటే మీరు దాని మీద కూడా కొంచెం ముందు తీసుకెళ్ళి యూత్ అనే వాళ్ళకున్న ఆ వ్యసనాలని మనం ఎలా తగ్గించాలి 100% మీ ఛానల్కి మా యువ సేవా సమితి కూడా సపోర్ట్గా ఉండేది. మేము అన్ని కాలేజీలలో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తూ ఉన్నాం. ఓకే. అయితే మీ సర్వీసెస్లో మీరు చేసినటువంటి సర్వీసెస్లో ద బెస్ట్ సర్వీస్ అని మీకు ఏది అనిపించింది? ద బెస్ట్ సర్వీస్ అంటే బ్రదర్ కేడబ్ల్యూ చౌడవరం అడవి ప్రాంతం, లంకపల్లి నుంచి లోపలికి మేము వెళ్ళేటప్పుడు 2 ఆటోలు వేసుకొని వెళ్ళేటప్పుడు ఆటోలు కూడా వెళ్ళలేని పరిస్థితి, అంటే కాలు నడకనే. మేము బియ్యం, సరుకులు అన్నీ తీసుకొని అక్కడ ఉన్న పిల్లలకి దుస్తులు, ప్యాడ్స్ అవన్నీ తీసుకొని మేము వెళ్తుంటే ఆ ఆటోలు నెట్టుకుంటూ మేము ఆ ప్రాంతానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్తే వాళ్ళంతా వాటర్కి ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు. అంటే ఆ పరిస్థితి చూసినప్పుడు చాలా చలించింది ఒళ్ళు అనేది. తర్వాత సత్తుపల్లి బస్ స్టాండ్లోనే సేమ్ వింటర్ సీజన్ ఒక యాచకుడు ఆ ప్లాట్ఫామ్ మీద పండుకొని ఉన్నాడు, పైన దుప్పట్లేదు, కింద మ్యాటు లేదు, చలికి వణికిపోతాను. మేమేం చేసామంటే ఆ మ్యాటు దుప్పటే ఇచ్చి కొంచెం ఆ ఒక సిచ్యువేషన్ అనేది బాగా మమ్మల్ని కదిలిచ్చింది. అది బెస్ట్ సర్వీస్. ప్రజెంట్ ఏం చేస్తున్నారు రాజు గారు మీరు? ప్రజెంట్ నేను తేజ కళాశాల అని బ్రదర్, దాంట్లో ఒక ప్రైవేట్ లెక్చరర్గా చేస్తాను. మీ లైఫ్లో మిమ్మల్ని బాగా సంతోషపెట్టిన ద బెస్ట్ మూమెంట్ ఏంటి షార్ట్కట్లో? లైఫ్లో అంటే బ్రదర్ ఒకటి మా అక్క వాళ్ళకి పిల్లలు పుట్టడం, అంటే వాళ్ళకి పుట్టి చనిపోయారు ఇద్దరికి, తర్వాత పిల్లలు పుట్టారు, అది చాలా సంతోషం. సర్వీస్ విషయంలో నాకు సంతోషం ఏంటంటే బాసారం అనే ఊర్లో ఇల్లు కాలిపోయింది. ఇల్లు కాలిపోతే ఆ ఇంటికి పిల్లలు ఆడుకుంటే ఏదో నుప్పు అగ్గిపిల్లతో ఆడి మొత్తం కాలిపోయింది. మాకు 3 శంకర్ గారని ఒక సమాచారం ఇస్తే మా బృందం వెళ్ళి అక్కడ ఒక ఇల్లు కట్టించాం. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మేము మొన్న కూడా వెళ్ళి విజిట్ చేసి వచ్చాం, చాలా సంతోషంగా మమ్మల్ని గుర్తుపడుతున్నారు. అయితే దీనికి మీరు ఇందాక సోషల్ మీడియా యూజ్ చేస్తారు అంటే సర్వీస్ చేసేవాళ్ళు అని. యువ సేవా సమితి సర్వీస్ అనేది పబ్లిసిటీ కాదు. ఇప్పుడు నేను ఆ ఫోటో ఫేస్బుక్లో ఇలా ఇల్లు కాలిపోయింది పెడితే సృజన అనే ఒక ఆమె నాకు తెలియదు, నేనెవరో ఆమెకు తెలియదు, బట్ మా ఇద్దరిది పరిచయం ఏంటంటే ఆ రోజే పరిచయం. ఆమె వెంబటనే ఆ నెంబర్కి ఫోన్ చేసి మేము ఆ ఇంటికి ఎంత ఖర్చు అయిద్దో అంత ఇస్తాము,
డైరెక్ట్ దాన్ని ఏం చేసామంటే వాళ్ళకి మేము ఇచ్చేసి అక్కడ ఒక చిన్న సెమీ పక్కా ఇల్లు, అది చాలా సంతోషం. ఎందుకంటే ఇల్లు కట్టించాము. తర్వాత ఒక 5 పిల్లలను కూడా మా సేవా సమితి ద్వారా మేము అంటే చదువుకు ప్రోత్సహిస్తాం, చదివిస్తాం చేశారు. మన ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. ఆయనతో మీకు ఒక బెస్ట్ మూమెంట్ అయితే ఉంది అని తెలిసింది, అదేంటది? మేము పెనుగొండలో యువ పురస్కారం అని మంత్రి గారి చేతుల మీదుగా మేము తీసుకోవడానికి పెనుగొండ అని ఆంధ్రప్రదేశ్ వెళ్తుంటే బ్రదర్, మాది ఫాలో అవుతున్న ఆయన సంబంధించిన ఒక వ్యక్తి, ఆ అన్న నాగరాజు అని ఒక అన్న ఉన్నారు. ఆ అన్న మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ రేవంత్ రెడ్డి గారితో చిన్నపిల్లలైనా సర్వీస్ బాగా చేస్తున్నారని వాళ్ళు మమ్మల్ని అభినందించారు. ఆ అవార్డు కూడా మా చేతికి వాళ్ళు అందించారు రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత సీఎం గారు, ముఖ్యమంత్రి గారు. ఓకే, హ్యాపీ అనిపించింది ఆ టైంలో? అయితే అప్పటికంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది రాజు గారిని కలిసామని. రాజు గారు మీకు పెళ్ళయిందా? లేదు బ్రదర్. గర్ల్ ఫ్రెండ్స్ లేరు. నిజం చెప్పండి. 100% బ్రదర్ నాకు. ఓకే, రేపు పొద్దున్న ఫ్యూచర్లో మీకు పెళ్ళి అయ్యి మీ వైఫ్ మిమ్మల్ని ఈ సర్వీసెస్ అన్నీ స్టాప్ చేయండి, నాకు ఇష్టం లేదు, నా వల్ల కాదు అంటే మీరు ఏం చేస్తారు? అయితే బ్రదర్ నా ఆలోచన, మ్యాచ్ అంటే ముందు ఈ ప్రొఫైల్ అంతా ఎతుకుతారు. అవును, ఈ ప్రొఫైల్ ఎతికితేనే వాళ్ళకి సగం మ్యాటర్ అర్థమైంది. యాస్కప్ చేస్తేనే మన లైఫ్లోకి వచ్చింది. ఎందుకంటే 100% సర్వీస్ మోటోతోనే మనం ఉంటాం. నేను ఉంటా బ్రదర్ సర్వీస్ మోటోతో. ప్రొఫైల్ చూస్తారు, సర్వీస్తో ఇది ఈయనకింత సర్వీస్ ఉందంటే షీకేం ఆమె రాకపోయినా కానీ ఏం లేదు. అంటే ఎవరో ఒకరు వస్తారు కంపల్సరిగా. సో అలా అనమాట. అంటే తను అంతా ఓకే, నాకు ఈ సర్వీసెస్తోనే ప్రాబ్లం, ఈ సర్వీస్ మీరు వదిలేస్తే నేను పెళ్లి చేసుకుంటా, ద బ్యూటిఫుల్ గర్ల్, రిచ్ గర్ల్. లేదు బ్రదర్, వద్దా? లేదు. అయితే నేను భావించేది ఒక బైబిల్ బ్రదర్, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని ఉంది. అది ఇక ఆ కాన్సెప్ట్తో ఉన్నోళ్ళే నాకు వస్తారు. ఈ సర్వీసెస్లో అంటే మీ టీంలో దాదాపుగా అందరూ యూత్తే ఉన్నారు, యూత్నే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు కదా. మరి యూత్ మీ సేవా సమితిలో జాయిన్ అవడానికి, మీ సేవా సమితిలో వర్క్ చేయడానికి మీరు వాళ్ళకి ఎంత ప్యాకేజ్ ఇస్తున్నారు? ఏమి లేదు బ్రదర్, ప్యాకేజీ ఏం లేదు. నాకున్న సర్వీస్ హార్ట్ అనేది కొంచెం వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, అదే ప్యాకేజ్. అంతే, ప్యాకేజీ ఏం లేదు. ఓకే, అందరూ ఫ్రీ సర్వీస్, వాళ్ళంతా చదువుకునే వాళ్ళే. ఇప్పుడు ఈ సేవా సమితిలో ఉన్న ఎంప్లాయీస్ పిల్లలు లేరు బ్రదర్, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు లేరు. అంటే వాళ్ళు ఏమైనా బ్యాక్గ్రౌండ్లో ఉండుంటారు, మెయిన్ పోర్షన్లో అయితే లేరు. అందరూ పనిచేసి పిల్లలే. అందరూ ఏం చేస్తారంటే 100% హ్యాపీ హార్ట్తో. ఈరోజు కేశవరెడ్డి అని కిష్టారంలో ఉన్నారు, ఆయన కూడా ఒక చిన్న పని చేసుకుని ఆయన కూడా ఆ ప్రాంతంలో ఈ సత్తుపల్లి ఏరియాలల్లా పనిచేయటం. మీరు ఎగ్జాంపుల్ శ్రీనివాసరాజు కానీ సంజీవనేరి కేరళ వైద్యం కూరపాటి రంగరాజు గారి వాళ్ళ కొడుకు శ్రీనివాసరాజు గారు ఉన్నారు, ఆయన కూడా మాతో పాటు కోవిడ్ టైంలో మొత్తం తిరగటం. ఈరోజు ఈ పొజిషన్లో నేను కూర్చున్నట్టు బ్రదర్, నా వెనకాల ఉంది చిత్తూరు ప్రసాద్ గారు, సత్తుపల్లి పట్టణ స్వచ్ఛంద సమన్వయకర్త. ఆ 16 ఏళ్ళ మీరు అన్నట్టు ఆ రోజే నన్ను ఎంకరేజ్ చేశారు ప్రతి సర్వీస్కి. ఆయన వల్లే ఈరోజు నేను మా సేవా సమితి ఈ పొజిషన్లో ఉన్నాం. యాక్చువల్గా ఈ చిత్తూరు ప్రసాద్ గారు అనే మాట మీ నోట కాదు, చాలామంది దగ్గర నేను విన్నాను సార్. త్వరలో మిమ్మల్ని కూడా కలవాలని ఉంది సార్ నాకు. అంటే చాలామంది ఇలాంటి యువకులందరికీ కూడా మీరు ప్రోత్సాహం ఇస్తారు అన్న విన్నాను. సో మీతో కూడా కుదిరితే ఒకరోజు మాట్లాడే అవకాశం మీరు ఇస్తారని ఆశిస్తున్నాను. అయితే రాజుగారు, ఇప్పటివరకు మీకు బాగా హార్డ్ అంటే ఇబ్బందికరంగా అంటే లైక్ దాన్ని ఏమంటారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటే ఈ సోషల్ సర్వీస్ నాకు వద్దు, ఈ స్ట్రగుల్స్ అన్నీ నాకు వద్దు, నేను ఆపేస్తాను అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? లేదు బ్రదర్, 100% నాకైతే రాలేదు. అంటే సర్వీస్ ఆపుదామని ఏ సిచ్యువేషన్లో నేను అనుకోను. లాస్ట్ మినిట్ నేను బెడ్ మీద ఉన్నప్పుడైనా సర్వీస్కి నేను సిద్ధమే. సర్వీస్ ఆపుదామని అసలు నా ఆలోచన లేదు, అది ఎంత క్రిటికల్. కానీ మా వెనకుండే ఇన్ఛార్జెస్ని, అంటే నాగప్రవీణ్ అని దుమ్ముగూడ ఇన్ఛార్జ్ ఉండు, ఫండింగ్ కలెక్ట్ చేయమన్నారు. అది మందీపక్ ద్వారా మా సేవా సమితి సభ్యుడు వచ్చింది. అయితే నాగప్రవీణ్ ఫండింగ్ కలెక్ట్ చేస్తే ఎవరు పేషెంట్ వాళ్ళ కూతురు ఫోన్ చేసి మా అమ్మకి బాగలేదు కొంచెం కలెక్ట్ చేయండి అంటే ఆయన ఏం చేశాడంటే వాళ్ళ నెంబర్ ఇచ్చే ఫండింగ్ కలెక్ట్ చేశాడు. వాళ్ళ బాబాయ్ ఫోన్ చేసి మా పరువు తీయడానికి మీరు పెట్టారా, మా ఇన్ఛార్జ్కి మేము స్టేషన్లో పెడతాం అంటే ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ అవతల అంటే ఆ సిచ్యువేషన్ కొంచెం నన్ను కదిలిచ్చింది. అన్న ఏంటన్న పరిస్థితి ఏంటన్నట్టు, తమ్ముడు ఏదన్నా కేసు కానీ లేదా ఏదైనా ప్రాబ్లం అయితే ఐ విల్ ఫేస్, నేను ఫేస్ చేస్తాను. ఓకే, నేను ఫేస్ చేస్తాను. ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ఫండింగ్ మేము పెట్టాం, మాకు ఫోన్ చేసి చెప్పారు, పెడితే అంటే వాళ్ళు పెట్టారు. ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు మా సభ్యులకు ఫోన్ చేసి మేము ఇక్కడ ఉన్నాం అంటే వాళ్ళు ఎలా అంటే ఒక డోనర్ టైప్లో ఫోన్ చేసి మేము ఇక్కడ ఉన్నాం ఈ ప్రాంతంలో మీరు ఇక్కడికి రండి అంటే మేము అక్కడికి వెళ్తే
నాకు కూడా చెప్పారు, నేను కూడా వెళ్తే మీరెందుకు పెట్టారు అనేది కూడా కొంచెం ఏంటంటే బాధ కలిగించినాయి. బట్ మేము రీబౌన్స్ అవుతాం అంతే. వాటి నుంచి మేము ఏంటంటే చిన్నవాళ్ళం కాబట్టి మాకు తెలియదు కాబట్టి అంతా మేము ఏంటంటే వాటి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకొని హౌ కెన్ వి సర్వీస్ అంతే. అయితే ఇప్పటివరకు మీ సేవా సంస్థ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏమైనా గౌరవ పురస్కారాలు ఏమైనా అందుకున్నారా? వాటిలో ది బెస్ట్ ఏదన్నా? తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది బ్రదర్. ఓకే. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ శ్రీకృష్ణ దేవరాయ ఉత్తమ సేవా పురస్కార్ అది కూడా వచ్చింది అనేది మాకు వచ్చింది. తర్వాత డిఆర్డిఓ చైర్మన్ గారి చేతుల మీద అబ్దుల్ కలాం సేవారత్న పురస్కారం అని నరేష్ ఇండియన్ గారి సహకారంతో మాకు ఆ పురస్కారం వచ్చింది. మీ సర్వీసెస్ అన్నీ కూడా పోస్టుల రూపంలో ఫేస్బుక్లల్లో, యూట్యూబ్లల్లో, వాట్సాప్లలో చూస్తూ ఉన్నాం. అది ఎంతవరకు అవసరం? అసలు వాట్సాప్ స్టేటస్లో ఒక పోస్ట్ పెట్టడం అవసరమా లేదా? 100% అవసరం బ్రదర్. ఎందుకంటే మీకు చెప్పేది నేను బాసారో చెప్పా, అది ఫేస్బుక్లో నా దాంట్లో పెడితే ఆమె ఎవరో అన్నోన్ పర్సన్, నాకు తెలియని ఆమె ఆ ఇంటికి డబ్బులు ఇచ్చింది. యువ సేవా సమితి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? భవిష్యత్తులో ఎట్లాంటి కార్యక్రమాలు యువ సేవా సమితి ద్వారా ప్రజలు చూడబోతున్నారు? అయితే బ్రదర్, నా అంతిమ లక్ష్యం ఏంటంటే ఒక వృద్ధాశ్రయాన్ని పెట్టి దాంట్లో వృద్ధులైన వారికి చూసుకోవాలని. యువ సేవా సమితి అంతిమ లక్ష్యం ఏంటంటే ఎవరైతే చదువు మీద ఇంట్రెస్ట్ ఉండి చదువులో ఈ రోజులలో బ్రదర్ చాలామంది డబ్బులు లేక లేదా సౌకర్యం లేక చదవట్లేదు, జ్ఞానవంతులే, కానీ వాళ్ళందరినీ మేము చదివించి వాళ్ళకు ప్రయోజకులు చేయాలని. ఇక నా ఒక అంతిమ లక్ష్యం మా సేవా సమితిది ఒకటే, యూత్ అనేవారు సేవ చేయటం ప్రారంభించు. ఓకే, సూపర్. ఏ ఊర్లో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, మా ఫౌండర్గా ఇది ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు నితిన్, వాళ్ళు వాళ్ళ ఇష్టమైన బ్యానర్తో సేవా సమితి, వాళ్ళ ఇష్టమైన దాంతో, అంటే ఇదేంటంటే బ్రదర్ ఏ ఊర్లో వాళ్ళు చేసుకుంటే ఇంకా వేరే ఊరి దగ్గరికి వెళ్ళే పని ఉండదు, వేరే వాళ్ళని అడిగే పని ఉండదు. అదే మా అంతిమ లక్ష్యం. ఆ రోజు సేవా సమితి మీరు స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఫేస్ అవుతాయో అన్నారు చూసారా, అలాంటి ఆలోచించలేదు. ఇది కూర్చుంటాను కూడా ఎక్స్పెక్ట్ చేయండి. మీరు మమ్మల్ని పిలిచినందుకు మా సేవా సమితి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో మచ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. I don't ever slow up, no I don't take